హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లక్షణాలను వర్ణిస్తుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏబిసి. ఇది దేశం యొక్క కరెన్సీని జారీ చేస్తుంది. ఇది వివిధ పద్ధతుల ద్వారా దేశం యొక్క ద్రవ్య సరఫరాను నియంత్రిస్తుంది. ఇది ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2. మొక్కలు కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చే భౌతిక రసాయన ప్రక్రియను ఏమంటారు? మొక్కలు కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చే భౌతిక రసాయన ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. కిరణజన్య సంయోగ క్రియ. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి బహిరంగ ప్రదేశాల్లో టీ అమ్మేందుకు ప్లాస్టిక్ కప్పుల స్థానంలో పేపర్ కప్పులు ఎందుకు పెట్టాలి? మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. పేపర్ కప్పులు బయోడిగ్రేడబుల్. క్వశ్చన్ నంబర్ 7. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీకి కింది వాటిలో ఏ సమ్మేళనాన్ని ముడి పదార్థంగా ఉపయోగిస్తారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. CaSO4 2H2O. క్వశ్చన్ నంబర్ 11. కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో కింది వాటిలో ఏది ఉంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కంటోన్మెంట్ బోర్డు. క్వశ్చన్ నంబర్ 14. బాక్రా నంగల్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సట్లెజ్ నదిపై. క్వశ్చన్ నంబర్ 16 వచ్చేసి కింది వాటిలో ప్రతిక్రయించే శ్రేణిలో అతి తక్కువ ప్రతిక్రియ లోహం ఏది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. Au. భారతదేశంలో జీడిపిని లెక్కించేందుకు అవసరమైన డేటాను సేకరించి జాబితాగా చేయడానికి వివిధ సమైక్య మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మరియు విభాగాలతో ఏ ఏజెన్సీ సమన్వయం చేస్తుంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. క్వశ్చన్ నంబర్ 21. భారత రాజ్యాంగ పీఠికలో సౌమ్యవాదం, లౌకిక మరియు సమగ్రత అనే పదాలను ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 43వ రాజ్యాంగ సవరణ ద్వారా. క్వశ్చన్ నంబర్ 24. STDలను కొంతవరకు నిరోధించడానికి క్రింది పద్ధతుల్లో ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. కాండోమ్లు. క్వశ్చన్ నంబర్ 34. కింది ఎంపికలలో HIVని పొందకుండా ఉండేందుకు ఉత్తమమైన వ్యూహం ఏది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఒక తెలిసిన ఆరోగ్యమైన వ్యక్తికి మాత్రమే సెక్స్ను పరిమితం చేయడం. క్వశ్చన్ నంబర్ 37. సుప్రీంకోర్టు యొక్క రిజిస్ట్రీ ఎవరి నేతృత్వంలో ఉంటుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సెక్రటరీ జనరల్. క్వశ్చన్ నంబర్ 42. కింది వాటిలో ఆల్కేన్ యొక్క సాధారణ సూత్రం ఏది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. CnH2n. క్వశ్చన్ నంబర్ 44. భారతదేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల
ఆర్ఆర్బి సృష్టికి విన్స్ స్ఫూర్తినిచ్చిన గ్రామీణ బ్యాంక్ మోడల్ భవన్ను ఎవరు అందించారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, మొహమ్మద్ యునాస్. క్వశ్చన్ నంబర్ 45. లోహాలు ఎలక్ట్రోపాజిటివ్ స్వభావం కలిగి ఉంటాయి. ఈ క్రింది వాటిలో ఇచ్చిన వాదనకు సరైన వివరణ ఏది అంటుంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. లోహాలు కాటయాన్లను ఏర్పరచడానికి ఎలక్ట్రాన్లను కోల్పోతాయి అనేది సరైన వివరణ. క్వశ్చన్ నంబర్ 50. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ జెండాను ఎగరవేసిన స్వతంత్ర సమర యోధురాలు ఎవరు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, అరుణ అసఫ్ అలీ. క్వశ్చన్ నంబర్ 52. పురాతన భారతీయ ఇతిహాసం డ్యాస్ అత్యంత పొడవైన పురాణ కవితగా నిలుస్తుంది మరియు ఇప్పటి వరకు వ్రాయబడిన అతి పొడవైన కవితగా వర్ణించబడింది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, మహాభారతం. క్వశ్చన్ నంబర్ 53. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో కింది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, 1907వ సంవత్సరం. క్వశ్చన్ నంబర్ 57. కింది వారిలో ఎవరు మొదటగా ప్రతి 8వ మూలకం మొదటి మూలకం యొక్క లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు? కింది వారిలో ఎవరు ప్రతి 8వ మూలకం మొదటి మూలకం యొక్క లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, జాన్ న్యూలాండ్. క్వశ్చన్ నంబర్ 66. సట్లెజ్ మరియు ఖాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని ఇలా అంటారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, కుమాయున్ హిమాలయాలు. క్వశ్చన్ నంబర్ 71. సహజ వనరుల నుంచి మనకు లభించని ఏకైక విషయం భూమి వెలుపల నుంచి నేరుగా అంటుంది. మనకు లభించని ఖనిజాలు, బొగ్గు, సహజ వాయువులు, శక్తి. ఖనిజాలు లభిస్తాయి, బొగ్గు లభిస్తుంది, సహజ వాయువులు లభిస్తుంది, శక్తి లభించదు. ఇక్కడ అడిగింది మన క్వశ్చన్ ఏంది? లభించని అన్నాడు. సహజ వనరుల నుండి మనకు లభించని ఏకొక విషయం భూమి వెలుపల నుండి నేరుగా డ్యాస్ శక్తి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 81. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించబడింది? పంతొమ్మిది 1951 నుంచి 56 మధ్య. క్వశ్చన్ నంబర్ 82. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ మొత్తం డ్యాస్ భాషలను అధికార భాషలుగా గుర్తించింది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, 22 అధికార భాషలుగా గుర్తించింది. మయూర్భంజ్ ఛౌ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? క్వశ్చన్ నంబర్ 88. మయూర్భంజ్ ఛౌ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఒడిస్సా రాష్ట్రానికి చెందింది. క్వశ్చన్ నంబర్ 91. మనుషులు సాధారణంగా పీల్చే మరియు వదులుతున్న గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, పీల్చే గాలిలో దాదాపు 21% మరియు వదిలే గాలిలో 16%. కింది వాటిలో ఏ సమ్మేళనం కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి సున్నపు రాయిని ఏర్పరుస్తుంది? కింది వాటిలో ఏ సమ్మేళనం కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి సున్నపు రాయిని ఏర్పరుస్తుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, కాల్షియం హైడ్రాక్సైడ్.
కింది వాటిలో ఏ సమ్మేళనం కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి సున్నప్రాయిని ఏర్పరుస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.